సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. సైబర్ నేరగాళ్ళు ప్రజల నుంచి డబ్బులు గుంజటానికి వివిధ రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు కొత్త కొత్త పద్ధతులను కూడా అన్వేషిస్తూ ఉన్నారు. సామాన్య ప్రజలే కాదు, ప్రజాప్రతినిధులు కూడా బలైపోతున్నటువంటి సందర్భాలు, ఉదంతాలు ఈ మధ్యకాలంలో మనం చూసాం. మీకు గుర్తుండే ఉంటుంది, ఏపీకే ఫైల్స్ని కొన్నింటిని మినిస్టర్స్ గ్రూపుల్లో, అలాగే పోలీస్ ఆఫీసర్ల గ్రూపులో, అలాగే జర్నలిస్టుల గ్రూపుల్లో, ఈ విధంగా ఆ గ్రూపుల్లో వేసి పూర్తిగా వాళ్ళు బాధితులుగా మారే విధంగా ప్రయత్నం జరిగింది. డబ్బులు కూడా గుంజేశారు పెద్ద ఎత్తున. అసలు ఏపీకే ఫైల్స్ని ఏ విధంగా ఈ గ్రూపుల్లోకి జొప్పిస్తూ ఉన్నారు, అసలు ఇది ఎలా సాధ్యమవుతుంది, దీన్ని అరికట్టే పరిస్థితి ఏంటి, దాన్ని మనం గుర్తించడం ఎలా, దీని గురించి మనం మాట్లాడదాం. ప్రముఖ టెక్ ఎక్స్పర్ట్ రోహిత్ నామా స్టూడియోలో నాతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. రోహిత్ గారు నమస్తే. రోహిత్ గారు, ఈ ఏపీకే ఫైల్స్ గురించి మీరు కూడా వినే ఉంటారు. సో ఆ గ్రూప్స్లో ఎట్లా ఆ ఫైల్స్ అనేవి వస్తాయి, ఆ వచ్చిన తర్వాత ఏ విధంగా దాన్ని క్లిక్ చేస్తేనే కదా మొత్తం లోపలికి వెళ్ళిపోయి మన పర్సనల్ డీటెయిల్స్, అకౌంట్స్ అన్నీ కూడా హ్యాక్ అయిపోయే పరిస్థితి ఉంటుంది. సో దాన్ని ఎట్లా గుర్తించాలంటారు? అసలు వాళ్ళకి ఏపీకే ఫైల్స్ని మన దాంట్లో వేయడానికి ఎట్లా సాధ్యమవుతుంది? ఏపీకే ఫైల్స్ అంటే ఫస్ట్ మనం అసలు ఏపీకే ఫైల్ అంటే ఏంటని చూస్తే అది ఆండ్రాయిడ్ ప్రోగ్రామింగ్ కిట్ అండి. సో ఇది మోస్ట్లీ ఇది ఓన్లీ మన ఆండ్రాయిడ్ ఫోన్స్లో మాత్రమే ఇన్స్టాల్ చేయగలుగుతాం, వాడగలుగుతాం అనమాట. సో చాలా మంది దగ్గర ఆండ్రాయిడ్ ఉంటుంది కదా. సో ఇప్పుడు మనం ఆ ఫైల్ని మనం కొన్ని వెబ్సైట్స్ వాడుతున్నప్పుడు కానీ, మేబీ మనం ఈ ఐబొమ్మ కానీ ఇలాంటి వెబ్సైట్ చూస్తున్నప్పుడు కూడా, ఆర్ మేబీ మనం ఏమన్నా కొన్ని ఇట్లాంటి స్కామ్ పోర్టల్స్ ఉంటాయి కదా, వాటిని వాడుతున్నప్పుడు, ఆర్ జనరల్గా కూడా వాళ్ళు ఎక్కడైనా ఒక యాడ్ రూపంలో కానీ ఎలాగైనా పెట్టుండొచ్చు దాన్ని. సో మనం క్లిక్ చేసినప్పుడు అది మన ఫోన్లో డౌన్లోడ్ అవుతుంది. ఓకే. సో మనం తెలియక డౌన్లోడ్ చేసి ఉంటాం దాన్ని. ఏంటంటే ఒకసారి డౌన్లోడ్ అయ్యాక అంటే మన ఫోన్ మొత్తాన్ని ఇంకా కంట్రోల్ చేసే ఆస్కారం ఉందన్నమాట. మొత్తం చేస్తుంది. అంటే ఇప్పుడు ఫొటోస్ కానీ, మెసేజెస్ కానీ, వాట్సాప్, టెలిగ్రామ్ అన్నీ యాక్సెస్ చేస్తుంది అనమాట. యూపీఐ బ్యాంకింగ్, నెట్ బ్యాంకింగ్ అన్నీ యాక్సెస్ చేయగలుగుతుంది. సో అది కూడా ఎలా యాక్సెస్ చేస్తుంది అంటే, మనం ఒక రియల్ యూజర్ ఎలా వాడుతున్నాడో అలానే యాక్సెస్ చేస్తుంటుంది బ్యాక్గ్రౌండ్లో, మనకు తెలియదు అంతే. మనకేం కనిపించదు, అది రన్నింగ్ చేస్తుంటుంది. సో బ్యాంక్ వాళ్ళకి కూడా, ఆర్ మేబీ వేరే సిస్టమ్స్కి కూడా అది నార్మల్ యూజర్ లాగా ఉంటుంది కాబట్టి సో వాళ్ళకి కనిపెట్టలేరు అనమాట బ్యాంక్ వాళ్ళు కూడా ఇది ఫ్రాడ్ ట్రాన్సాక్షన్ అని చెప్పి. సో ఒక్కసారి అది మనం డౌన్లోడ్ చేశాక, ఇప్పుడు వాట్సాప్ కంట్రోల్ చేస్తుంది కదా, ఒక పెద్ద గ్రూప్లో ఒక పేరు పెట్టి, ఫర్ ఎగ్జాంపుల్ అది ఒక మినిస్టర్ వాట్సాప్ గ్రూప్ అనుకోండి, మన పార్టీ .apk అని పెట్టామనుకోండి. సో అందరు ఏం చేస్తారు, ఇమీడియట్గా ఓపెన్ చేసేస్తారు, అంతే కదా. సో అది కూడా కొంచెం సోషల్ ఇంజనీరింగ్ కూడా వాడతారు వాళ్ళు. సో డౌన్లోడ్ చేసిన ఫైల్స్ని బట్టి, ఆర్ జనరిక్గా కూడా మేబీ ఆధార్ ఇన్ఫర్మేషన్ అనో, లేదా చలాన్ ఇన్ఫర్మేషన్ అనో, డిపెండ్స్ ఆన్ ద గ్రూప్. సో దాన్ని అంటే ఆ గ్రూప్లోకి ఎట్లా వస్తుందని అంటే గ్రూప్లోకి రావాలిగా, బయట నుంచి కాదు. ఇప్పుడు నా ఫోన్లో, నాది ఆండ్రాయిడ్ ఫోన్, నా ఫోన్లో ఇన్స్టాల్ అయిపోయింది. సో ఇప్పుడు నా వాట్సాప్ దాని కంట్రోల్లో ఉంది. ఓకే. సో ఇప్పుడు నేనున్న గ్రూప్స్లో అది పోస్ట్ చేస్తుంది నాలాగనే పోస్ట్ చేస్తుంది. సో అందరికి ఏమనిపిస్తుంది, ఓకే మనోడు ఏదో పోస్ట్ చేశాడు అన్నట్టు. సో నేను ఫర్ ఎగ్జాంపుల్ ఆధార్ ఇంపార్టెంట్ అప్డేట్స్ అనో, లేదా జనరిక్గా చలాన్ అప్డేట్స్ అనో, మూవీ అప్డేట్స్ అనో పెట్టా అనుకోండి, అరే మనోడు ఏదో పోస్ట్ చేశాడని ఇమీడియట్ క్లిక్ చేస్తారు. పర్టికులర్లీ హై రెప్యూటెడ్ గ్రూప్స్ ఏంటంటే, ఇప్పుడు మినిస్టర్స్ కానీ మీరు అన్నట్టు వేరే బిజినెస్ మ్యాగ్నెట్స్ ఉన్న గ్రూప్స్లో ఏంటంటే అది ఇంకా ఈజీ కదా, సార్ ఏదో పోస్ట్ చేశారు అనగానే ఇమీడియట్గా నొక్కుతాం అనమాట. పెద్ద పెద్ద గ్రూప్స్ ఉంటాయి అందులో. నా అనుభవం కూడా, నాకు కూడా గతంలో చాలా మంది నా ఫ్రెండ్సే వాళ్ళే వాట్సాప్ చేసినట్టుగా, హాయ్ ఐ నీడ్ ఇట్లా వచ్చినాయి, ఇలా వస్తున్నాయండి. ఇది చాలా ఇక్కడనే కాదు, నేను యూఎస్లో మన వాళ్ళ దగ్గర కూడా చూశాను. ఎందుకంటే మన ఒక గ్రూప్ అంటే అందరు ఉంటారు, ఎక్కడ వాళ్ళు ఉంటారు, ఎన్ఆర్ఐస్ ఉంటారు, అందరు ఉంటారు కదా. సో అందరికీ వెళ్ళిపోతుంది. సో మన వాళ్ళు ఏదో క్లిక్ చేశారని మళ్ళీ ఒకసారి క్లిక్ చేయగానే మళ్ళీ ఇంకా రిపీటెడ్ ప్రాసెస్ అనమాట. అంటే మీ నుంచి నాకు వస్తుంది, నా నుంచి నా ఫ్రెండ్స్కి వెళ్తుంది, అలా వెళ్ళిపోతూ ఉంటుంది అనమాట. సో అది గ్రూప్స్లోకి ఎలా వస్తుంది అని చెప్పి, అది గ్రూప్ ఒక పార్ట్ అయితే, అది బ్యాంకింగ్ పేమెంట్ని ఎలా ట్రిగర్ చేస్తుంది అనేది ఇంకొక పార్ట్ అనమాట. ఓకే. అంటే ఎట్లా వెళ్తుంది బ్యాంకింగ్ పార్ట్ దగ్గరికి మీరు అంటున్నట్టు? సో ఇప్పుడు గూగుల్ ఏంటంటే ఎలా వర్క్ చేస్తుందంటే, యాక్సెసిబిలిటీ సెట్టింగ్స్ అని ఉంటాయి అనమాట. సో యాక్సెసిబిలిటీ సెట్టింగ్స్ ఏంటంటే, ఇప్పుడు డిసేబుల్డ్ యూజర్స్ కానీ ఎవరైనా అది ఈజీగా ఫోన్ వాడడానికి గూగుల్ క్రియేట్ చేసిన ఒక ఫీచర్ అది. సో అది పనిచేయాలంటే ఆల్మోస్ట్ అడ్మిన్ సెట్టింగ్స్ అన్నీ, అప్రూవల్స్ అన్నీ ఉంటాయి యాక్సెసిబిలిటీ సెట్టింగ్స్కి. సో మన ఫోన్ ఫైల్ డౌన్లోడ్ చేయగానే అది ఆ ఫైల్లో పర్మిషన్స్ ఏమేమి ఇస్తామో ఉంటుందన్నమాట. సో ఒకసారి ఆ ఫైల్ డౌన్లోడ్ చేయగానే పర్మిషన్స్ అన్నీ వచ్చేస్తాయి.
ఒకసారి పర్మిషన్స్ అన్నీ వచ్చాక ఇంకా ఫోన్లో ఏది కంట్రోల్ చేస్తున్నాం అనేది ఆ యాప్ చేతిలోనే ఉంటుందన్నమాట. ఇప్పుడు ఏమవుతుంది, ఒకసారి మనం క్లిక్ చేయడానికి టైం పడుతుంది. ఒకసారి యాప్ ఇన్స్టాల్ అయితే అన్ని సెకండ్స్లో అయిపోతాయి. ఇప్పుడు ఇలాంటి ట్రాన్సాక్షన్స్ అన్ని 10 to 15 సెకండ్స్లో క్లోజ్ అయిపోతాయి. మొత్తం 10 కూడా 5 to 10 సెకండ్స్లో ఆల్మోస్ట్ అంతా అయిపోద్ది. సో అసలు మనం రియలైజ్ అయ్యేసరికి అంటే మన పాస్వర్డ్లు అన్నీ కంట్రోల్లో వెళ్ళిపోతాయా? పాస్వర్డ్స్ మనం స్టోర్ చేసి ఉన్నాం అనుకోండి, గూగుల్ క్రోమ్లో ఏం చేస్తామంటే సేవ్ పాస్వర్డ్స్ కొడతాం కదా, ఆ పాస్వర్డ్స్ అది యాక్సెస్ చేయగలుగుతుంది. సో మన ఫోన్లో ఏం ఇన్ఫర్మేషన్ అయితే ఉందో ఆర్ మన బ్రౌజర్లో ఏం ఇన్ఫర్మేషన్ అయితే ఉందో అది మొత్తం వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతుంది. ఓకే, మనం సేవ్ చేయకపోతే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉండదు కదా మన ఫోన్లో ఏదైతే ఉందో. ఇప్పుడు గూగుల్ క్రోమ్లో ఏంటంటే మనం పాస్వర్డ్ సేవ్ చేస్తే అది మన ఫోన్లో ఉన్నట్టే, ఎందుకంటే మనం క్లిక్ చేయగానే మనకు కనిపిస్తుంటుంది కదా, అది చాలా వరకు బెటరే. కాకపోతే ఏంటంటే ఇలాంటి అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్స్లో మనం కూడా రియలైజ్ అవ్వం. ఓకే, చాలా మందికి ఇప్పుడు ఏపీకే ఫైల్ అనేది ఎవరికి తెలుసండి ఇది ఫ్రాడ్ ఫైల్ అని చెప్పి. అది యాక్చువల్లీ రియల్గా ప్రోగ్రామింగ్ చేసే వాళ్ళు మంచి ఫైల్, అది మేము అది అప్లోడ్ చేస్తేనే ఒక యాప్ క్రియేట్ అవుతుంది గూగుల్లో కూడా. సో అది మంచి ఫైలే, బట్ దాన్ని మిస్యూజ్ చేస్తున్నారు. ఓకే, అందుకే ఇప్పుడు కంపెనీస్ కూడా ఏంటంటే ఫ్రాడ్ ఫైల్స్ అంటే కంపెనీస్ కూడా బ్లాక్ చేస్తాయి. ఇది మంచి ఫైల్ ఫార్మాటే, కాకపోతే దీన్ని మిస్యూజ్ చేయడం వల్ల మనకి అర్థం కావట్లేదు ఎలా పోతుందని కూడా. సో చదువుకున్న వాడని కాదు, చదువులేని వాడిని కాదు, ఎవరైనా కాదు, అందరికీ ఇది ఇష్యూనే యాక్చువల్లీ. అవును, సరే ఇప్పుడు దీన్ని గుర్తించడం ఎలా అంటారు? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ ఘటనలు జరుగుతున్నాయి కాబట్టి కొంతమందికి ఆలోచన వస్తుంది, ఎస్ ఇది ఫ్రాడ్ ఏమో అని చెప్పి ఒక ఆలోచన వస్తుంది. సో చాలా మందికి మెజారిటీ పీపుల్కి తెలియదు, క్లిక్ చేస్తూనే ఉంటారు. సో వాళ్ళకి అవగాహన కోసం అసలు ఏది పూర్తిగా ఫ్రాడ్ చేసేటువంటి ఫైలు, ఏది సేఫ్గా ఉన్న ఫైలు, దీన్ని ఎలా ఐడెంటిఫై చేయాలి? సో ఇది యాక్చువల్లీ వెరీ వెరీ ట్రికీ పార్ట్ అండి. ఎందుకంటే బేసిక్గా ఒక ఫైల్ క్లిక్ చేయలేదని ఎవరు చూడరు, ఫైల్ ఎక్స్టెన్షన్ చూడరు. ఇప్పుడు .pdf ఉంటుంది, .document ఉంటుంది, .something ఉంటాయి. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏంటంటే మనం చూడము, ఎవరికి తెలుసండి అవన్నీ డిఫరెంట్ ఫైల్ ఫార్మాట్స్ అని. అయితే మనం అది క్లిక్ చేయగానే ఇప్పుడు మినిస్టర్ ఎవరో పెట్టారని ఏం చేస్తారు, అసలు క్లిక్ చేసేస్తాం, ఇంకా సెకండ్ థాట్స్ ఉండవు కదా, ఫస్ట్ ఇమీడియట్గా చూస్తాం. సో ఇవి చాలా కష్టం ఇవి క్లిక్ చేయకుండా ఉండాలి అంటే. కాకపోతే ఏంటంటే మనం కూడా ఆర్ మేబీ కంపెనీస్ కానీ ఇప్పుడు గవర్నమెంట్స్ కానీ కొంచెం కలిసి వర్క్ చేసి ఇలాంటి ఫైల్ ఏమైనా ఇన్స్టాల్ అవ్వగానే యూజర్కి నోటిఫికేషన్ రావాలి. ఎందుకంటే యాక్సెసిబిలిటీ సెట్టింగ్స్ అనేది చాలా తక్కువ మంది ఎనేబుల్ చేస్తారు. ఇది ఆటోమేటిక్ ఎనేబుల్ చేసినప్పుడు యూజర్కి పెద్దగా నోటిఫికేషన్ రావడమో సంథింగ్ హ్యాస్ టు హ్యాపెన్. యాక్చువల్లీ అందులో కూడా మరొక ట్రికీ పార్ట్ ఏంటంటే ఫోన్ వాళ్ళ కంట్రోల్లో ఉంటుంది కాబట్టి నోటిఫికేషన్ వచ్చినా కానీ వాళ్ళు ఇమీడియట్గా మనకి రాకుండా సైలెంట్ చేసేస్తారు. సో ఇవన్నీ కొంచెం ట్రికీ పార్ట్స్. ఓకే, కాకపోతే అంటే సార్ ఇప్పుడు ఏదైనా వైరస్ వచ్చినా వైరస్ రిమూవ్ యాప్స్ అని చెప్పి ఒకటి ఉంటుంది, అట్లా ఫ్రాడ్ రాకుండా ఉండటం కోసం ఏమైనా సేఫ్టీ మెజర్స్ ఫోన్లో ఇన్బిల్ట్ ఏమి ఉండవా? ఇవి మొత్తం వాళ్ళు కంట్రోల్ చేస్తున్నారు కాబట్టి మనకి ఇవ్వడం అనేది కొంచెం కష్టమైన ప్రాసెస్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇంతవరకు దీని మీద ఎవరు ఫోకస్ చేయలేదు. ఇప్పుడు మనం అవేర్నెస్ క్యాంపెయిన్స్ రన్ చేసాం కానీ ఆర్ ఇప్పుడు దీని గురించి మాట్లాడుతున్నాం కానీ ఇది మొత్తం ఒక కామన్ పీపుల్ దగ్గరికి వెళ్ళేటప్పటికి చాలా టైం పడుతుంది. అండ్ ఇది స్ప్రెడ్ అవడం ఎంత ఈజీ మీరే చూసారు కదా. ఇప్పుడు మీ నుంచి నాకు వచ్చింది, మీరు ఒక 4 గ్రూప్స్లో ఉన్నారనుకున్న వాళ్ళందరికీ వెళ్ళిపోతుంది. సో ఇది స్ప్రెడ్ అవడం చాలా ఈజీ ప్రాసెస్, రైట్? సో మనం ఏంటంటే ఫస్ట్ నాలెడ్జ్ క్యాంపెయిన్స్ కానీ అవేర్నెస్ క్యాంపెయిన్స్ రన్ చేయాలి. ఇంకొకటి ఏంటంటే కొన్ని దీన్ని ఎలా డిటెక్ట్ చేసే కూడా టెక్నిక్స్ ఉంటాయి. సో దానికి కొన్ని టూల్స్ కూడా మనం క్రియేట్ చేసి రెడీగా ఉంచాలన్నమాట. సో బట్ అది ఎలా ఇన్స్టాల్ చేపిస్తాము ఏంటి అనేది ఇంకా ఒక సిస్టమేటిక్ మూమెంట్ ఉండాలి. అన్నిటికన్నా ఇంపార్టెంట్ పార్ట్ ఏంటంటే క్యాంపెయిన్స్ ప్రజలకు ఎప్పటికప్పుడు గుర్తు చేస్తూనే ఉండాలి. ఇదేంటంటే ఒక రోజుతో అయ్యేది కాదు, ఇది వస్తూనే ఉంటుంది. ఇది డిటెక్ట్ చేసే ఫైల్ కాదు, ఆర్ ఇవి ఆపే విధానం కూడా అంత ఈజీ ఉండదు అనమాట ఇలాంటి ఫైల్స్తో. సో ఇది వస్తూనే ఉంటుంది. సో మనం ఎప్పటికప్పుడు క్యాంపెయిన్స్ గవర్నమెంట్ కానీ మీడియా కానీ ఇవన్నీ ఇలాంటివి చేస్తుంటేనే వాళ్ళకి అవేర్నెస్ వచ్చి ఆలోచిస్తారు. ఓకే, యా. ఇప్పుడు మీరే చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పోలీస్ చలాన్ .apk అని వచ్చింది. అది మనం ఏం చేస్తాం, మనం ఎక్కడో సిగ్నల్ జంప్ చేసే ఉంటాం, ఇదేదో వచ్చిందని చెప్పి క్లిక్ చేస్తూనే ఉంటాం కదా. అదే అఫీషియల్ గ్రూప్ నుంచి కూడా వచ్చింది అనుకోండి, ఒక హ్యాబ్, అప్పుడు ఏం చేస్తాం, అబ్బా ఇది ఇంకా అయిపోయాను అని మళ్ళీ ఏమన్నా క్లిక్ చేస్తాం, ఎందుకు తొందరగా కట్టేద్దామని చెప్పి. అలా అనమాట. ఇప్పుడు ఇంకా దీన్ని పెద్ద విషయంలో చూసామనుకోండి, మినిస్టర్స్ గ్రూప్స్ యాక్సెస్ అయినాయి అని ఉంది. సో ఇప్పుడు మినిస్టర్స్ అదే క్లిక్ చేశారు అనుకోండి, అందులో వాళ్ళ ఫోన్ని మొత్తం కంట్రోల్ చేస్తుంది. సో వాళ్ళ ఫోన్లో ఉన్న ఫొటోస్ కానీ మెసేజెస్ కానీ కన్వర్జేషన్స్ అన్నీ తీసుకునే ఛాన్స్ ఉంది.
మేబీ ఇప్పటి వరకు వాళ్ళు ఓన్లీ ఫ్రాడ్ పేమెంట్స్ డబ్బులు సంపాదించడానికి ఫోకస్ చేశారు కాబట్టి చేసి ఉండకపోవచ్చు. బట్ ఇది పర్సనల్ డీటెయిల్స్ తెలుసుకోవాలి అన్న దాంట్లో చేస్తుంటే మాత్రం అయిపోయేది అంత ఇన్ఫర్మేషన్ ఈజీగా వెళ్ళిపోద్ది అనమాట. ఓకే, యా. సో అప్పటి నుంచి ఏమైందంటే ఇంకా డిఫరెంట్ లెవెల్ ఆఫ్ స్కామ్ స్టార్ట్ అవుతుంది. అంతే కదా, ఒకసారి ఇన్ఫర్మేషన్ వస్తే పర్సనల్ ఇన్ఫర్మేషన్ మొత్తం వాళ్ళు అట్లా గ్యాదర్ చేస్తారా, అంతేనా? చేయగలిగే స్కోప్. ఐబొమ్మ రవి కేసుకు సంబంధించి కూడా అతను కూడా ఒక సందర్భంలో ఒక వాదన చేశాడు, కోట్ల మంది డేటా నా దగ్గర ఉంది అన్నాడు. అంటే సేమ్ ఇదే ప్రాసెస్ అది కూడా? మోస్ట్లీ ఇదే ప్రాసెస్ అయి ఉంటుందండి. ఎందుకంటే ఆ వెబ్సైట్లో మనకి వచ్చే యాడ్స్ కానీ వీటి పరంగా చూస్తే ఆర్ మూవీస్ మనం డౌన్లోడ్ చేసినా కానీ సో ఈ ఫైల్స్ అందులో ఉండే ప్రమాదం ఉంది. ఒక్కసారి మనం తెలిసి తెలియక అది ఆన్ చేస్తే మాత్రం ఇన్ఫర్మేషన్ మొత్తం వాళ్ళకి చాలా వరకు వెళ్ళిపోతుంది. ఇప్పుడు టెక్నాలజీ ఎట్లా పెరుగుతుందో ఈ ఫ్రాడ్స్ కూడా దానికి తగ్గట్టుగా పెరిగిపోతున్నాయి. అంతే కదండి. ఇప్పుడు యూపీఐ వచ్చింది, ఈ ఫ్రాడ్ ఎక్కువ యూపీఐకి టార్గెటెడ్ ఉంది. ఎందుకంటే ఎవరి దగ్గర బ్యాంకింగ్ యాప్స్ అంత ఈజీగా ఉండవు, రైట్? ఆర్ ఉన్నా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బ్రౌజర్లో ఓపెన్ చేసామనుకోండి బ్యాంకింగ్, అది మనం యూజువల్గా పాస్వర్డ్ ఏం సేవ్ చేయం బ్రౌజర్లో, సో చాలా తక్కువ ఇంపాక్ట్ అవ్వడానికి. బట్ ఈరోజు ఫోన్పే అందరి దగ్గర ఉంది, గూగుల్ పే అందరి దగ్గర ఉంది, వాట్సాప్ పే, అన్ని రకాల పేస్ ఉన్నాయి. సో అన్నిట్లో ఫర్ ఎగ్జాంపుల్ లిమిట్ 1 lakh అనుకోండి, బట్ అన్ని 5 యాప్స్ని వీటి కంట్రోల్ చేస్తే 5 lakhs ఇమీడియట్గా సెకండ్స్లో పోతున్నట్టే కదా. సో ఎక్కువ యాక్సెసిబిలిటీ ఇలా పెరుగుతున్న కొద్దీ ఎక్కువ స్కామ్స్కి ఆస్కారం ఉందన్నమాట. ఓకే, సో ఫైనల్గా దీనికి 1 point సొల్యూషన్ అంటే ఇప్పట్లో కష్టం అంటారా? సొల్యూషన్ అనేది చాలా ఈజీ ప్రాసెస్ అండి. కాకపోతే దీన్ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తాం, ఎలా రీచబిలిటీ వస్తుంది అనేదే కష్టమైన ప్రాసెస్. ఎందుకంటే ఇది ఇప్పుడు నేను దీని సొల్యూషన్ చాలా ఈజీగా క్రియేట్ చేయగలుగుతాను. కాకపోతే ఇది నేను ఇప్పుడు ఎలా గవర్నమెంట్ దీన్ని ఇన్స్టాల్ చేపిస్తుంది, రైట్? ఆర్ అంటే దీనివల్ల ఇప్పుడు సొల్యూషన్ అంటే డైరెక్ట్ జనరిక్ సొల్యూషన్ క్రియేట్ చేయడం ఈజీ, బట్ అందరికీ అన్ని విధాలుగా వర్కౌట్ అయ్యేలాగా మనం సొల్యూషన్ క్రియేట్ చేయాలంటే కొంచెం సిస్టమేటిక్గా మూవ్మెంట్ కూడా ఉండాలి. సో అసలు ఇంకొకటి నా ఒపీనియన్ ఏంటంటే మనం జనరిక్గా ఒక సొల్యూషన్ క్రియేట్ చేసి పెట్టాలి. ఎలా అంటే ఇలాంటి స్కామ్స్ రాగానే సమ్హౌ మన నార్మల్ యూజర్కి అవేర్నెస్ లాగానో లేకపోతే కొన్ని స్కామ్స్ని ఆటోమేటిక్గా బ్లాక్ చేసే విధంగానో మనం కొంచెం రీసెర్చ్ చేసి రెడీగా ఉంచితే మనకి చాలా బెటర్ అండి. ఎందుకంటే ఇప్పుడు డిజిటల్ అరెస్ట్ పరంగా కానీ ఇలాంటి మలిషియస్ అటాక్స్ చాలా విధాలుగా చాలా మందికి జరుగుతున్నాయి. సో మనం కొంచెం ఫోకస్ చేసి దీన్ని ఎలా సాల్వ్ చేయాలని కొంచెం రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేసి దీనికి ఒక సొల్యూషన్, ఈ ఒక్క సొల్యూషన్ కాదు, ఈరోజు ఈ అటాక్ వచ్చింది, రేపు వేరేది వస్తుంది, ఇప్పుడు డీప్ ఫేక్ ఉంది, ఇంకా అది అసలు నెక్స్ట్ లెవెల్ స్కామ్ అవుతుంది, నెక్స్ట్ లెవెల్ ఇంపాక్ట్ అవుతుంది. ఇప్పుడు ఫోన్ చేసి పిల్లలు నాన్న ఇది నేను ఇక్కడ ఉన్నా అని బాగా ఫోన్ చేశారనుకోండి, అసలు మన కాలు చేతులు ఆడవు కదా. సో ఇంకా చాలా చాలా జరుగుతుంటాయి అన్నమాట ఇవి. సో వీటన్నిటికీ మనం ప్రొయాక్టివ్గా ఒక సొల్యూషన్ రీసెర్చ్ ప్లాన్ చేసి సొల్యూషన్ డెవలప్ చేస్తే మనకు చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఇవి సాల్వ్ చేయడం కూడా ఏంటంటే పెద్ద విషయం ఏం కాదు, ఇట్స్ నాట్ వెరీ హార్డ్. జస్ట్ ఏంటంటే సిస్టమేటిక్గా మనం ఎలా సాల్వ్ చేయాలి, అందరికి రీచ్ అయ్యేలాగా ఎలా చేయాలనేదే ఒక ట్రికీ పార్ట్. మనం అనుకుంటే ఏదైనా చేయగలుగుతాం, ఇప్పుడు అది చేసినప్పుడు ఇది చేయలేమా, అంతే. జస్ట్ అవేర్నెస్ ఫోకస్ ఉండాలి. ఇంకొకటి ఏంటంటే గవర్నమెంట్కి చాలా థింగ్స్, చాలా ఇష్యూస్, చాలా డిఫరెంట్ క్రైమ్స్ డీల్ చేస్తున్నారు. సో ఇది పెద్ద ఇష్యూ అవ్వకపోవచ్చు జనరల్గా, బట్ చూడండి ఈరోజు 2025లో 800 crores పోయింది తెలంగాణ నుంచి ఓన్లీ దీనివల్ల. ఇప్పటివరకు ఇండియాలో ఈ డిజిటల్ అరెస్ట్ వల్ల 3,000 కోట్లు ఇండియా నుంచి వెళ్ళిపోయాయి. సో మన డబ్బులు మన దగ్గర నుంచి వెళ్ళిపోతున్నాయి. సో ఫస్ట్ అది మనం ప్రొటెక్ట్ చేయడం అనేది ఇండియాకి ఇంపార్టెంట్. సెకండ్, యూజర్ కష్టపడి సంపాదించుకునే డబ్బులు వెళ్ళిపోతున్నాయి కదా. ఇప్పుడు బ్లాక్ మనీ దీనివల్ల ఇలా వెళ్ళిపోదు, రైట్? ఇప్పుడు డాక్టర్స్ దగ్గర నుంచి, ఫార్మర్స్ దగ్గర నుంచి, వాళ్ళ దగ్గర నుంచి, వీళ్ళ దగ్గర నుంచి ఈజీగా కొట్టేస్తాం అనమాట. సో వీటికి మనం ప్రొయాక్టివ్గా కొంచెం ప్రయారిటీ బేస్డ్లో చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్ రోహిత్. థ్యాంక్స్ అండి.